దాని మీద పూర్తిగా నిజ నిర్ధారణ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. ఈరోజు సింగరేణిలో జరిగిన అనేకమైనటువంటి అవకతవకలు ఇప్పుడే ఒక ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. 466 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద అక్రమాలు జరిగినాయని చెప్పేసి దాని మీద ఒక ఎంక్వైరీ జరుగుతున్నది. దాంతోపాటు అక్కడ మీరు గత ప్రభుత్వంలో ఏఎంఆర్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ మీద ఎంక్వైరీ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టుని మీరు కొనసాగిస్తూ ఉన్నారు, ఆ లూటీని కొనసాగిస్తూ ఉన్నారు. దాని వెనుక ఉన్న మతలబ్ ఏంది? నిజంగా మీకు సింగరేణి ప్రయోజనం మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏఎంఆర్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని రద్దు చేయాల్సినది పోయి ఒక ఆంధ్ర గుత్తేదారికి మీరు వత్తాసు పలుకుతూ ఈరోజు సింగరేణిలో వేల కోట్ల రూపాయలు, ఎందుకంటే మీ క్యాబినెట్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారే చెప్పిండ్రు, దాంట్లో ఏఎంఆర్ సంస్థకి ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ వెనుక 20,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉన్నదని చెప్పిండు. మరి 20,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికి తీయాల్సింది పోయి, దాన్ని ఎంక్వైరీ చేయాల్సింది పోయి ఎందుకు వత్తాసు పలుకుతున్నావు? దాని వెనుక బట్టి విక్రమార్క గారికి మరి ఏం లాభం ఉన్నది? దాని వెనుక వారికి ఉన్నటువంటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏమున్నదో దానికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు, మొన్నటికి మొన్న ఒక బ్లాక్ టెండర్ విషయంలో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్యలో విభేదాలు వచ్చినట్టు ఆ టెండర్ క్యాన్సిల్ అయినట్టుగా మనం పేపర్లో చూసినాం. అంటే ఒక్కొక్క టెండర్ ఎంబడ వేల కోట్ల రూపాయలు దాగి ఉన్నాయి కాబట్టి ఆ టెండర్ అంశం లోపల ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పొత్తు కుదరలేదు కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చినాయి కాబట్టి టెండర్ క్యాన్సిల్ అయింది. ఎక్కడ ఏ బ్లాక్ ఉంటే అది ఒక గోల్డ్ మైన్ లెక్క దాన్ని ఎట్లా పంచుకోవాలనే ఆలోచన తప్ప సింగరేణికి ఏ రకంగా లాభం చేద్దాం, ఇది జాతీయ సంపద కాబట్టి దీన్ని కాపాడుకోవాలా, దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, కేంద్ర ప్రయోజనం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలన్న ఆలోచన కాదు, దొరికినంత దోచుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ మీరు సింగరేణిలో ప్రొడ్యూస్ చేసేటువంటి కరెంటుని ఇతరులకు అమ్ముడింది, మీరు అధిక రేట్లతో సింగరేణికి కొనడం ఏంది? తక్కువ ధరకు అమ్మి ఎక్కువ ధర కొనడం ఏంది? మీరు కోల్ని 3rd గ్రేడ్ క్వాలిటీ కింద అప్పచెప్పినటువంటి ఆ బ్లాకు ఈరోజు మీరు ఏ రేటుతో కొంటా ఉన్నారు? గ్రేడ్ 1 క్వాలిటీతో కొంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్లో బెల్ట్లు కట్టారు, దాంట్లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడరు. వేల కోట్ల రూపాయల కుంభకోణం గురించి మాట్లాడరు. ఈ రకంగా సంపాదించినటువంటి వేల కోట్ల రూపాయల కుంభకోణంలో సంపాదించిన డబ్బులు ఎక్కడెక్కడ ఎట్ట దాస్తున్నారో ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. మొన్నగా పేపర్లో కథనం వచ్చింది, ఎవరో ఆ ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు, ఆ ఎమ్మెల్యే ఒకటే రోజు 100 కోట్ల రూపాయలు వైట్ మనీ కట్టేసిండు, 10 ఏళ్లలో కట్టింది ఏడాదిలో కట్టిందని చెప్పి పేపర్లు చదివినా నాకు తెలియదు. ఈ రకంగా మరి అవి బట్టి విక్రమార్క దాచుకునేటువంటి డబ్బులా? బట్టి విక్రమార్కకి బినామీలు ఏమైనా ఉన్నారా? ఎక్కడెక్కడ బట్టి విక్రమార్క గారు సంపాదించిన డబ్బులు దాస్తా ఉన్నారో, దోచుకున్న డబ్బులు మరి దేశంలో సరిపోక ఈరోజు విదేశాల్లో దాచేందుకు పోయిందా? దీనికి సమాధానం చెప్పాలా బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు సింగరేణిలో జరిగినటువంటి స్కాములే కాదు, నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈ రకమైనటువంటి వైట్ కాలర్ అఫెన్సెస్ అనేకమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా మంత్రుల సంగతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖలో కూడా సివిల్ సప్లైస్లో మొన్నటికి మొన్న స్టీఫెన్ రవీంద్ర గారు కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు, దాదాపు 99,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిస్సింగ్ అని. అంటే ఎట్లా మిస్సింగ్ అయింది?
9,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిస్సింగ్ అంటే దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఎట్లా మిస్సింగ్ అయింది? అనేకమైనటువంటి రైస్ మిల్లర్లు డిఫాల్టర్గా మారి ఇచ్చిన ప్యాడీ నమ్ముకొని డబ్బు రిటర్న్ కడతలేరు. వాటి మీద చర్యలు ఏంది? అంతేకాదు అనేకమైనటువంటి టెండర్ కుంభకోణాల విషయం గతంలో నేను మాట్లాడినా, టెండర్ కుంభకోణాల గురించి గతంలో మాట్లాడినా, ఎక్స్పోర్ట్ అంశంలో నేను మాట్లాడినా. అదే మాదిరిగా రైస్ మిల్లర్లు తీసుకున్న ప్యాడీ రిటర్న్ చేయక దాని వెనుక ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి నేను మాట్లాడినా. చివరకు మీరు టెండర్లు కొంతమందిని భయపెట్టి మీరు అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తే వాళ్ళు కూడా నడవంతరం చేసిపోయిండు. కానీ వాళ్ళు వసూలు చేసేటువంటి విధానం, ప్యాడీ తీసుకోకుండా డబ్బులు వసూలు చేసే విధానం, పోలీసులు పెట్టి చేసినటువంటి విధానం అయినప్పటికీ కూడా ఈరోజు వరకు రికవరీ చేయలేదంటే మరి కొంతమంది దగ్గర రికవరీ చేయడం ఏంది, కొంతమంది దగ్గర రికవరీ చేయకపోవడం ఏంది? ఆ అంశంది కూడా త్వరలో నేను మాట్లాడతాను. మరి అలాంటి సివిల్ సప్లైస్లో జరిగినటువంటి అనేకమైన అవకతవకల గురించి దీనికోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటలేరు. సింగరేణి మీద జరిగినటువంటి అవకతవకల మీద దేనికోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకుంటలేరు. మరి ముఖ్యమంత్రి గారు నేరుగా మానిటర్ చేసేటువంటి విద్యాశాఖలో, మూసీ రివర్లో, మున్సిపాలిటీలో జరిగినటువంటి అనేకమైన అవకతవకల గురించి నేను మాట్లాడితే దానికి స్పందించరు. ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారా అనే తీరుగా ఈ రాష్ట్రంలో ఏ శాఖను వదలకుండా ఎక్కడికక్కడ లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి. గతంలో 7% ఇస్తే తప్ప బిల్లులు ఇవ్వనటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈరోజు 10% ఇచ్చినా డబ్బులు ఇస్తలేదు. కాంట్రాక్టర్లు బెంబెలెత్తిపోతున్నారు. వర్కులు చేయమంటే తాళాలు వేసుకొని పారిపోతున్నారు. కేవలం వారు అనుకున్న వాళ్ళకు మాత్రమే, బడా బడా కాంట్రాక్టర్లకు, ఆస్థాన గుత్తదారులకు మాత్రమే బిల్లులు వస్తున్నాయి తప్ప పాపం చిన్న కాంట్రాక్టర్లు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు పెద్ద కాంట్రాక్టర్కు ప్రతి నెల ఖచ్చితంగా ఒక డేట్ ఇచ్చేసి వాళ్లకు బిల్స్ క్లియర్ చేస్తారు కదా. మరి ఆ పద్ధతి మీడియం అండ్ చిన్న తర కాంట్రాక్టర్ల కోసం ఎందుకు వివక్ష చూపిస్తూ ఉన్నారు? ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర ఒకేసారి చాటుగా తీసేసుకోవచ్చనా? మీ ఫైనాన్స్ విధానం ఏంది? ఏ రకంగా మీరు మరి గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ను పెండింగ్ పెట్టి 3 నెలల కింద ఉన్నటువంటి ఎంబీ రికార్డ్ అయినటువంటి బిల్స్ను క్లియర్ చేసే వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో మరి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలకు డబ్బులు ఉండవు, ఇచ్చిన స్కీమ్లకు పైసలు ఉండవు. కానీ మూసీ అనగానే డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో తెలియదు. కానీ మూసీ పేరు మీద 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే దానికి కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు శాంక్షన్ అయిపోతాయి. ఆ ఇద్దరు గుత్తేదారులు ఎవరు మరి? అదే మాదిరిగా ఇప్పుడు 11,000 కోట్లకు కూడా డిపిఆర్ రెడీ చేసిండంట. అదే నరసింహారెడ్డి, అదే అశోక్ రెడ్డి. ఆ గుత్తేదారులు కూడా ఇద్దరికి కావాల్సిన వాళ్ళేనట. ఈ రకంగా ఇద్దరు కలిసి దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం కుర్చీలో కూర్చోలేదు కాబట్టి వాళ్ళ పనులు అవుతలేవు. వీళ్ళ కుర్చీలో కూర్చున్నారు. వీరిద్దరు కలిసి కట్టుగా చేస్తున్నటువంటి ఇది ఒక బూటక నాటకం కాదని అడుగుతున్నా. మరి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను ఈరోజు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, ఈ అక్రమాల మీద కనబడతలేవా? మరి ఈ అక్రమాల మీద ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ నేను చెప్పిన వాస్తవాలు కదా. దీని మీద మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు గమ్మున కూర్చున్నారు? ఇవన్నీ కూడా ఆధారాలు మీ కాడ ఉన్నాయి కదా.
మరి మీరు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు బయటకు రావు. ఈ ప్రభుత్వం చేసే అక్రమాలను వాళ్ళు ఎండార్ చేస్తారు. ఎందుకంటే ఆ గతంలో చేసిన ప్రభుత్వం గురించి వీళ్ళు మాట్లాడరు కాబట్టి వీళ్ళు చేసే అక్రమాల గురించి వీళ్ళు మాట్లాడరు. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇది దోస్తానా కాదా అని అడుగుతున్నా. ఈరోజు మీ బాంధమ్యం అంతా అర్థమవుతున్నది. ఇంకొక పెద్ద మనిషి, అసలు ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడాలంటేనే ఈ రాష్ట్రంలో సడన్గా రాత్రికి రాత్రే వేల కోట్లకు పరుగులెత్తినటువంటి వ్యక్తి. ఒక గుత్తేదారి మంత్రి అయితే ఎట్లా ఉంటుందో, ఒక దొంగకు తాళాలు ఇస్తే ఎట్లా ఉంటుందో గట్లా ఉన్నది. ఈరోజు ఒక గుత్తేదారు వచ్చి రెవెన్యూ మంత్రిగా కూర్చుంటే ఏ రకంగా దోపిడీ చేయగలుగుతాడో ఆయన దోపిడీ చేసి చూపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఏ రకంగా నీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయినాయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు మీ కంపెనీకి రాత్రికి రాత్రి ఎట్లా బదలాగవుతా ఉన్నాయి. నీ 103 షెల్ కంపెనీల సంగతి ఏంది, నీ కుటుంబ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినటువంటి భూముల సంగతి. మరి ఆ పెద్ద సంస్థ నుంచి వచ్చినాయి కదా. ఆ ఫినిక్స్ సంస్థ గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించాడు కదా. అదే వ్యక్తి ఈరోజు నీ శాఖలో కూడా నీ ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు కదా. మరి మీ మధ్యలో ఉన్న బాంధవ్యం ఏంది? నీ కంపెనీ పేరు మీద ఒకే సంస్థ దగ్గరికి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అది నీ కుటుంబ సంస్థ కాదా? దాంతోపాటు ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు నీకు నీ బినామీ కంపెనీలకు బదలావు జరిగిన మాట వాస్తవం కాదా? అవన్నీ చిట్టా నన్ను బయట పెట్టమంటారా? లేకుంటే కేటీఆర్ గారి దగ్గర కూడా ఆ చిట్టా ఉంది, మరి వారెందుకు బయట పెడతలేరు? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను 22 గురించి. ఎందుకోసం 22 ABCD ఏదన్నా ఉన్నది ప్రభుత్వానికి, ఎండోమెంట్కి, వక్ఫ్ బోర్డుకి, ప్రభుత్వానికి అసైన్ భూములకు మాత్రమే పెట్టేటువంటి ఆ 22A ఈరోజు ప్రైవేట్ భూములకు ఎందుకోసం పెడతా ఉన్నారు? మరి మీరే పెడతారు ఎందుకు? మీరే తీస్తారు ఎందుకు? మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమి 22Aలకు ట్రాన్స్ఫర్ అయిందో, మళ్ళీ అవి 22Aలకు వెళ్ళి బదలాయిపోయి ఎన్ని ఎకరాలు వాపసు వచ్చినాయో దాని వెనుక ఉన్న కారణం ఏంది? 22A దేనికోసం పెట్టిండ్రు? ప్రైవేట్ కంపెనీలకు 22A ఎట్లా వర్తింపు అవుతుందా? ఒక వర్తింపు అయితే మీరు 22A పెట్టి బ్లాక్ చేసినటువంటి భూముల్ని మళ్ళీ మీరు రివర్ట్ చేస్తారు కదా. మరి వాటికి కారణాలు ఏంది? మిగిలినవి ఇంకా 22Aలోనే ఉండడానికి కారణాలు ఏంది? ఏవో స్టేట్మెంట్ ఇస్తాడు, ఏదో న్యాయం చేస్తా గరీబోళ్లకు అట్లా జరగనివ్వను, సామాన్యులకు ఇబ్బంది పెట్టనియను. అయ్యా, ఇది సామాన్యుడైనా, మధ్యతరగతి వాడైనా, పెద్దవాడైనా చట్టం అందరికి ఒకటే కదా. మరి ఈ చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తూ ఉన్నారు? ఎవరికైనా న్యాయం ఒకటే కదా. నేను అడుగుతా ఉన్నాను, ఏ ప్రతిపాదికన మీరు ఈరోజు 22ABCలో పెడతా ఉన్నారో, ఈ 22Aలో మళ్ళీ ఎందుకు బదలావు జరుగుతూ ఉన్నదో, దాని వెనుక మీకు రావాల్సిన 40% వస్తేనే బదలావు జరుగుతుందా? ఒక దుకాణం పెట్టుకున్నారు మీరంతా, ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని దోచుకోవాలనే ఆలోచనతోటే ఎక్కడికక్కడ ఈ దోపిడీ జరుగుతున్న మాట వాస్తవం కాదా అడుగుతున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు చేసే దోపిడీ, నువ్వు చేసే అరాచకాలు ఒక్కటొక్కటిగా బయట పెడతాం. భారతీయ జనతా పార్టీ అన్నీ గమనిస్తూ ఉన్నది, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఒక్కటొక్కటిగా బయట పెడతాం. నువ్వు అనుకుంటుండొచ్చు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు, ఆల్రెడీ నేను సంపాదించిన నన్ను ఎవడేం చేయలేడు అనుకుంటుండొచ్చు.
నువ్వు సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఇప్పటి వరకు నీ కంపెనీల మీద, నీ బినామీ కంపెనీల మీద ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు బదలావైనాయో అవన్నీ బయటకు వస్తాయి. నువ్వు చేసినటువంటి గత ఆర్థిక నేరాలు, నువ్వు చేసిన బ్యాంక్ గ్యారెంటీల దగ్గరికి వెళ్ళి బయటకు వస్తాయి. నువ్వు అనుకుంటుండొచ్చు భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదని. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నది. దీని మీద మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వాస్తవాలు బయట పెడతాం, మీ సంగతి చూస్తామని తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వాస్తవాలు నిజమైతే మీరు కూడా ఎందుకు మాట్లాడతలేరో, ఈ ప్రభుత్వం ఎందుకు నిలదీస్తలేరో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఒక్కటొక్కటిగా బయట పెడతాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలను, కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతిని, కుంభకోణాలను అన్నిటిని బయట పెడతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పెట్టుబడి చేసేందుకు కాదు, ఇక్కడ మూసిలో సంపాదించిన పైసలు, ఈ రాష్ట్రంలో దోచుకున్న పైసలు అవన్నీ ఏడ దాచుకోనో మరి ఆలోచన చేయడానికి అక్కడ డిప్యూటీ సీఎం పోయింది కదా, వెంటనే ఇప్పుడు సీఎం కూడా పోతున్నట్ట. మరి డిప్యూటీ సీఎం గారు ఆటా కోసం పోతే ఆయన వెంబడ సీఎండి ఎందుకు, సింగరేణి సీఎండి ఎందుకు పోవాలా, ఆయన వెంబడ ట్రాన్స్కో సీఎండి ఎందుకు పోవాలా, ఆయన వెంబడ అంత పెద్ద మరి వ్యక్తులు, మనుషులు ఆయన వెంబడ అక్కడ పోయినారు కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మీరు సంపాదించిన డబ్బులు లెక్కలు చూసుకొని ప్రశాంతంగా అక్కడ దాచుకోవడానికి వెళ్ళినరా? మరి రాష్ట్రంలో అనేక సమస్యల్ని వదిలేసి, గాలికి వదిలేసి మీరు ఈ రకంగా టూర్లు వెళ్తూ ఉన్నారు కదా. మరి నిజంగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆరోపణల మీద నిజ నిర్ధారణ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, నేను ఎవరెవరి గురించి అయితే మాట్లాడినో వాళ్ళందరూ కూడా ఈ వాస్తవాలు కాదంటే, దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిస్కషన్ సిద్ధంగా ఉన్నా, నేను ఆధారాలతో వస్తా, మీరు దానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పిన కదా, 92,000 కోట్ల రూపాయలు టెండర్ ఫ్లోట్ అయితే 82,500 కోట్ల రూపాయలు ఆంధ్ర గుత్తదారులు, ఆస్థాన గుత్తదారులకు ఇచ్చుకున్నాడు. అవన్నీ మీరు ఆర్టీఐలో పెడితే వస్తాయి. ధన్యవాదాలు.